క్రీస్తునాథుని యందు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా ముందుగా క్రీస్తు నామములో ఆహ్వానాన్ని పలుకుతున్నాను. నేటి సువార్తలో క్రీస్తు ప్రభు తన పట్టణమైన నజరేతును వీడి జబులూను నఫ్తాలి సరస్సు తీరమున ఉన్న కపర్నాముకు వచ్చి నివాసం ఏర్పరచుకున్నారు. గలిలయలో ఉన్న జబులూను నఫ్తాలి ప్రాంతంలో ఎక్కువగా అన్యులు జీవించేవారు. వారు అంధకారమున జీవిస్తున్నారు అంటే వారికి ఎలక్ట్రిక్ పవర్ లేదు అని కాదు, కానీ ఆధ్యాత్మికత యందు వారు అంధకారంలో జీవిస్తున్నారు. వీరిని ఉద్దేశించి యెషయా ప్రవక్త ఈ విధంగా ప్రవచించారు: అంధకారమున నివసించు ప్రజలపై గొప్ప వెలుగు ప్రకాశించెను, మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను. యెషయా 9:2. మరి ఈ ప్రవచనము సాక్షాత్తు క్రీస్తు ప్రభుని ద్వారా నెరవేరింది. క్రీస్తు ప్రభు నిజమైన వెలుగు. ఆయన రాక అంధకారంలో జీవించే వారికి ఆనందమును చేకూరుస్తుంది. గలిలయ ప్రాంతంలో క్రీస్తు ప్రభు అందరినీ ఆదరిస్తూ, వారి రోగాలను నయం చేస్తూ, పిశాచ శక్తుల చేత పీడింపబడుతున్న వారికి విముక్తిని కలిగిస్తూ ఈ విధముగా వారి జీవితాలలో వెలుగును నింపారు. పరలోక రాజ్యము సమీపించింది, హృదయ పరివర్తన చెందండి అని ఆహ్వానాన్ని ఆ ప్రజలందరికీ కూడా క్రీస్తు భగవానుడు అందించాడు. కావున మనము కూడా క్రీస్తు జయంతిని జరుపుకొని క్రీస్తుని రాకను చవిచూచి ఉన్నాము. కావున ఆ క్రీస్తు భగవానుడు మన జీవితాలలో నివాసం ఏర్పరచుకోవాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. తద్వారా మనము కూడా మన రోగాల నుండి, బాధల నుండి, సైతాను శక్తుల నుండి విముక్తిని పొందుతూ ఆ క్రీస్తు ప్రభుని పాలనలో సదా జీవించే కృపను, భాగ్యాన్ని దేవదేవుడు మనందరికీ దయచేయాలని ప్రార్థన చేసుకుందాం.